ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న వికృత ప్రచారం మీరందరూ చూస్తూ ఉన్నారు. ఈ విశ్వ సంస్కృతి తెలుగుదేశం పార్టీది 2014లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడైతే ఒక 60-70 సీట్లు వచ్చి అసెంబ్లీలోకి అడుగుపెట్టి వాణి వినిపించసాగంగానే విపరీతమైన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఆయన మానసికంగా ఇబ్బంది పెడితే పార్టీని వదిలిపెట్టి వెళ్తాడనో ఏదో దురుద్దేశంతో అసెంబ్లీలో కానీ సోషల్ మీడియాలో కానీ విష ప్రచారాలు మొదలుపెట్టి తెలుగుదేశం పార్టీ మీ అందరూ తెలుసు. తర్వాత కాలంలో ఎవరైనా భావావేశానికి లోనే మా పార్టీ కార్యకర్తలు పార్టీ ఆర్గనైజర్లు ఎవరు కూడా అటువంటి పనులకు మేము పాల్పడలేదు. వాళ్ళ మీద వ్యక్తిగతంగా ఎవరన్నా దురుద్దేశంతో ఉంటే ఎవరన్నా సోషల్ మీడియాలో మాట్లాడితే అది మా పార్టీకి సంబంధం లేదు. ఇప్పటికి కూడా చెప్తున్నాం. ఆ రోజు షర్మిలమ్మ మీద కానీ విజయమ్మ గారి మీద కానీ జగన్ గారి మీద కానీ వీరందరూ ఐటీడీపీ నుంచే సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఎన్నికైనాక మీ అందరికీ తెలుసు కొంతమంది యువకుల్ని సోషల్ మీడియా వాళ్ళని జీతాలు ఇచ్చి తెలుగుదేశం పార్టీ కూర్చోబెట్టి సింహాసనం మీద సునకం కూర్చుందని మాట్లాడిచ్చారు. అంటే ముఖ్యమంత్రిగా ఆయన పదవి తీసుకోగానే వ్యసనం పుట్టింది. అటువంటి నాయకుడిని దుష్ప్రచారం చేస్తూ తగ్గించి చేస్తే సమాజంలో ఆయన తగ్గింపబడతాడనే ఉద్దేశంతో చాలా అసహ్యంగా మాట్లాడించి కొంతమంది ఆడవాళ్ళతోటి కొంతమంది యువకులతోటి మాట్లాడించి వాళ్ళని పోలీసులు పట్టుకొస్తే ఎదుగుదిగో మన వర్గాన్ని కొడుతున్నారు, కులాన్ని కొడుతున్నారు, ఇంకో దాన్ని కొడుతున్నారని రకరకాలుగా విషప్రచారం చేసి మళ్ళీ పోయి నన్ను ఆదుకోండి మీరు రాకపోతే ఎట్లా ఉంటుందని కులాల సమీకరణ చేసి వాళ్ళ కూటమిగా ఒక ఏర్పడి అధికారంలోకి వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు మీరు శుద్ధులు చెప్తున్నారు. ఇది ఏం సంస్కృతి అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. ఈ సంస్కృతికి పునఃస్థాపన పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారి భార్య పిల్లల మీద కూడా మీరు ఈ రకంగా పోస్టులు పెట్టించి చందాల పోస్టులు మీరు చూపించాలంటే బాధగా ఉంది. మా కళతో మేము చూడాలి. మీ కుటుంబాలైనా మా కుటుంబాలైనా ఎవరైనా కానీ ఇది మంచి సంస్కృతి కాదని మీరేదైనా శాసనసభలో బిల్లు ఏదైనా పెట్టైనా ఈ కల్చర్ని ఆపకపోతే ఇది రాజకీయ వ్యవస్థకే గౌరవం పోద్ది, ప్రజాస్వామ్య ఉనికికే ప్రమాదం అని తెలియజేస్తూ మేమిచ్చిన కంప్లైంట్లు కూడా విచారించి న్యాయం చేసి బాధితుల్ని దాని తగువారి మీద శిక్షించాలని చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. నాది దగ్గర